నిన్నటి క్లాస్లో మనం ఎంతవరకు చేసామంటే, సరే ఆ ఫైల్ ఉందో చూస్తాను, ఉంటే కనుక అదే ఓపెన్ చేస్తాను. క్వాలిఫైయర్ గ్రాఫిక్స్ అది లేనట్టుంది. ఇట్స్ ఓకే. నేను ఆ లింక్ ఓపెన్ చేసి అందులో ఉన్న శాంపిల్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అనేది చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా ఉంది కదా సార్, ఇక్కడ వీడియో ఉంది కదా, ఓకే, మనకి చుట్టూ గ్యాప్ ఉంది కదా, అలా లేకుండా ఫ్రేమ్ ఫుల్ గా రావాలి, ఫుల్ స్క్రీన్. అది ఏం ఓకే చెప్తాను. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే, ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ రీసైజ్ అంటే మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ రిలేటెడ్ ఫైల్ నేమ్ పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. బ్లాంక్ డాక్యుమెంట్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ ఎడిట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఎడిట్ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఓకే మనకి మీడియా పూల్ అని ఉంటుంది. ఈ మీడియా పూల్ అనేది మీకు కనిపించకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఎడిటింగ్ చేసే టైంలో మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే కింద టైం లైన్ అనేది వెడల్పుగా మనకి ఎక్కువ ఏరియా రావడం వల్ల ఎడిటింగ్ అనేది చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. మీకు ఫిల్మోరా కానీ వేరే ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో చాలా వైడ్గా ఉంటుంది కదా, అలా బాగా చేసుకోవచ్చు. సో అవసరమైనప్పుడు మీడియా పూల్ అనేది ఆన్ చేసుకోండి. సో ఆన్ చేస్తే ఇక్కడ తక్కువ అయిపోయింది. సో ఆన్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అంటున్నాను. ఇంపోర్ట్ మీడియా అన్న తర్వాత ఈ ఫోటో ఒకటి తీసుకొస్తున్నాను, ఓపెన్ అని. సో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ టైం లైన్లో పెట్టాను. సో సేమ్ ప్రాబ్లం నిన్నట్లాగా మనకి ఆ సైజ్ అనేది తక్కువ ఉండడం వల్ల అటు ఇటు బ్లాంక్ వచ్చింది. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది సైజు పెంచితే ఇటు కూడా కవర్ అయిపోతుంది కాబట్టి బ్లాంక్స్ అనేది రాదు. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ జూమ్లో ఇది ఎలా వస్తుంది, ఇన్స్పెక్టర్ ట్యాబ్లో కనిపించకుంటే ఇన్స్పెక్టర్ ట్యాబ్ ఆన్ చేసుకోండి. కనిపించట్లేదు, ఆన్ చేసుకున్నాను. వీడియో అనే దాంట్లో ట్రాన్స్ఫార్మ్ ఆన్లో పెట్టుకొని లింక్ కూడా ఆన్లో పెట్టుకోవాలి. లింక్ ఆన్లో ఉంటే ఏంటంటే ఇది విడ్త్, ఇది హైట్. జూమ్ అంటే విడ్త్ హైట్ లేకపోతే స్కేల్ అనుకోండి. వేరే సాఫ్ట్వేర్లో మీకు స్కేల్ అని ఉంటుంది, ఇక్కడ జూమ్ అని ఉంటుంది. సో దీన్ని ఇలా పెంచుతాం. సో బ్లాక్ కనిపించేంత వరకు పెంచుతాం, సెట్ అయిపోతుంది. సో అలా చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ మన డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. సో ఈ లింక్ నేను అలా చేసినప్పుడు ఇమేజ్ కట్ అవుతుంది కదా సార్, మనకి జూమ్ అవుతున్నట్టు అర్థమవుతుంది కానీ ఇమేజ్ కట్ అవుతుంది. ఇమేజ్ కొంతవరకు కట్ అవుతుందండి. అయితే కట్ అయితే ఏం చేయాలంటే, సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనం చూపించాల్సింది అది సెంటర్ పార్ట్లో ఉండేలా చూసుకోవాలి. పైన కింద కొంచెం అయితే కట్ అవుతుంది. సో ఒకవేళ ఒక పర్సన్ ఫోటో అనుకోండి, పర్సన్ ఫోటో కట్ ఓకే, అది కూడా ఒక మంచి డౌట్ అడిగారు. నేను అది ఇంకొకటి కూడా చెప్తాను. సాధారణంగా మనము ఇవి ఉంటాయి కదా పోర్ట్రేట్ ఫోటోలు, pixel.comలోకి వెళ్తున్నాను. pixels.comలో మనకు ఈ పర్సన్ ఫోటో ఉంది. సో డౌన్లోడ్ అంటున్నాను. సో డౌన్లోడ్ అన్నాను, డౌన్లోడ్ అని ఓకే వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ పక్కన పెడతాను. రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అంటున్నాను. సో ఇది క్లిక్ చేసేసి ఓపెన్ అంటున్నాను. అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అనుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మనకి ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా సైజ్ పెంచుతాం. పెంచినప్పుడు ఏమైందంటే సబ్జెక్ట్ అనేది అంత మనకి కింద కట్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఏం చేయాలి, సబ్జెక్ట్ను మంచిగా చూపించడానికి మనము పొజిషన్ అనేది చేంజ్ చేయాలి. ఆ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ వై. సో ఇక్కడ ఎక్స్ అంటే అడ్డంగా అటు ఇటు మూవ్. మనకి ఇక్కడ అడ్డంగా అటు ఇటు జరపాల్సిన అవసరం లేదు, వై పొజిషన్ జరపాలి. అంటే దీన్ని ఇంక్రీజ్ చేయాలి. ఈ వాల్యూని ఇంక్రీజ్ చేస్తే పైనకు జరుగుతుంది. సో ఇలా మీరు పోర్ట్రేట్ వీడియోలు కానీ, పోర్ట్రేట్ అంటే నిలువుగా ఉన్న ఫోటోలు వీడియోలు తీసుకొచ్చేసి దాని సైజు పెంచి పొజిషన్ అది అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఇలా క్లియర్గా వస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు మీరు మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి, వాటికి కూడా సేమ్ ప్రొసీజర్. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. అవి ఒక వీడియో తీసుకొని మీకు కాన్సెప్ట్ అనేది ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ వీడియోస్లోకి వెళ్తున్నాను. వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా వీడియోస్లోకి వెళ్తున్నాను, పిక్సెల్స్లో. సో చూడండి, ఇది ఒక పోర్ట్రేట్ వీడియో. ఓకే, లేదంటే ఇది తీసుకుందాం, ఇది బాగుంది. సో డౌన్లోడ్ అంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే,
నిలువుగా రికార్డ్ చేసిన వీడియోలను మనం స్టాండర్డ్ 1080 పిక్సెల్స్ దాంట్లో తీసుకొచ్చేసేసి సైజు ఎలా అడ్జస్ట్ చేయడం అనేది నేర్చుకోండి. ఆల్ట్ ట్యాబ్ కొడుతున్నాను, సేమ్ ప్రొసీజర్లో రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అంటున్నాను. అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఓపెన్ అంటాం. ఓపెన్ అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సైడ్కు పెడతాం. ఇంకో నెక్స్ట్ క్లిప్. సో ఇప్పుడు ప్లే హెడ్ ఇక్కడ పెట్టినప్పుడు సేమ్ ప్రాబ్లం, సైడ్కు స్పేస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా రిపీట్ చేయాలి, ఇలా మనం ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసి సబ్జెక్ట్ అనేది పైకి కిందికి చేసుకోవాలి. కొంచెం పైకి వెళ్ళాలనుకుంటే ఈ వై పొజిషన్ ఇలా మనం చేంజ్ చేస్తే సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా సెంటర్లో వస్తుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇలా వస్తుంది. సో ఇలా ఈజీగా మనం పోర్ట్రేట్లో ఉన్న వీడియోలను కానీ ఫోటోలు కానీ మనం ల్యాండ్స్కేప్లోకి ఇలా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, క్లియర్గా ఉందండి? ఓకే సార్, ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఓకే, ఈ డాక్యుమెంట్ నేను 2-3 రోజుల క్రితం గ్రూప్లో పెట్టాను. మీరు మధ్యలో ఏదైనా డౌట్స్ అడిగారనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే దానికి సంబంధించిన నోట్స్ కూడా నేను మీకు వాట్సాప్లో పంపించేటప్పుడు ఇందులో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఈ రోజు నేను పంపించిన మెటీరియల్ కూడా ఇందులో కూడా ఇంక్లూడ్ ఉంది. అంటే ఇది ఏంటంటే మీరు ఒక 15 days తర్వాత కానీ మీరు వాట్సాప్ మెసేజ్లు చూస్తే హోంవర్క్లతో మొత్తం నిండిపోతుంది. అప్పుడు మీకు మళ్ళీ అంతా వెతుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నేను ఈ లింక్ పంపించాను కదా, అదొక్కటి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ లింక్ మీరు ఎప్పుడు క్లిక్ చేసినా కానీ అప్డేటెడ్ మెటీరియల్ అనేది మీకు దొరుకుతుంది. సో ఈ మంత్ కోర్స్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ మంత్ వాళ్ళకి చెప్తున్నాను అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకా కొత్త మెటీరియల్ పెడతాను. అప్పుడు మీ దగ్గర లింక్ ఉందనుకోండి, లింక్ క్లిక్ చేస్తే అప్డేటెడ్ మెటీరియల్ అవుతుంది. కానీ డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి, కానీ అది ఎప్పుడూ అప్డేట్ అవుతుంటుంది. మీకు అప్డేటెడ్ మెటీరియల్ రావాలంటే ప్రతిసారి ఆ లింక్ని క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేస్తే మీకు ఫైనల్ ఫైల్ అనేది వస్తుంది. ఇది ఇక్కడ ఉంటుంది. ఇందులో ఈ ఫస్ట్ వీడియో, ఈ లింక్ నేను కాపీ లింక్ అంటున్నాను. నేను కొన్నిసార్లు ఏదైనా ఫాస్ట్గా చేస్తుంటే మీకు ఏదైనా అర్థం కాకుంటే అడగండి, నేను దాన్ని రిపీట్ చేస్తాను. అంటే కొన్నిసార్లు కంప్యూటర్ బేసిక్స్ రిలేటెడ్ కూడా ఉంటాయి డౌట్స్, అవి ఏమైనా ఉన్నా కూడా, అంటే నేను చేసేటప్పుడు ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఏది క్లిక్ చేయడం అది అవైనా అడగచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం ఈ మల్టిపుల్ టెక్స్ట్ బాక్సెస్ పెట్టడము, క్యాన్వా నుంచి ఈజీగా తెచ్చుకొని ఒక PNG ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని ఇందులో పెట్టి స్కేలింగ్ చేసి యానిమేట్ చేయడము, అది నేర్చుకున్నాం. సో ఇప్పుడు కొంచెం ప్లే చేస్తాను, ముందుకు వెళ్ళిపోదాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రిపీటెడ్గా వస్తున్నాయి, వర్డ్స్ అన్ని కూడా రిపీటెడ్గా వస్తున్నాయి. సో అటువంటప్పుడు అది మీరు అటెంప్ట్ చేయండి. కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కాబట్టి మళ్ళీ నేను అది రిపీట్ చేయట్లేదు. ఏంటంటే ఏదైతే మీరు క్యాన్వాలో కానీ ఏదైతే తెచ్చి పెట్టుకున్నారో దాన్ని ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు డైనమిక్ అనేది వర్డ్ ఉంది. సింగిల్ వర్డ్ అయితే మీరు డైరెక్ట్గా పెట్టుకుంటారు. సరే, నేను ఒకటి వర్డ్ పెట్టి చూపిస్తానండి. నేను దాంట్లో ఫాస్ట్ వరకు పెట్టాం. ఓకే, ఈజీ, ఇంకా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క పదాలు నేను కొన్ని అక్కడ వరుసగా పెట్టి చూపిస్తానండి. ఒకటి మీరు చేశారనుకోండి, దాన్ని కాపీ పేస్ట్ చేసి ఈజీగా టెక్స్ట్ మార్చుకుంటే సరిపోతుంది. సో ఎగ్జాంపుల్కి నెక్స్ట్ టెక్స్ట్ తీసుకుంటాను. ఇక్కడ టెక్స్ట్ తీసుకోవాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి టైటిల్లో టెక్స్ట్. ఓకే, సో ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఈజీ టు యూజ్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ నేను ఈజీ అని టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు దీని పైన రావాలంటే ఏం చేయాలి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇలా. సో వచ్చింది కదా, దీని సైజు పెంచుతాను. సైజు ఇలా కూడా పెంచుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇలా కూడా పెంచుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంకొక విషయం ఇక్కడ గమనించండి. నేను సైజు డైరెక్ట్గా పెంచాను కదా, ఇది క్లిక్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా మీకు హ్యాండిల్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైజు పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం ఏం చేసాం, ఇక్కడ సైజు ఇక్కడ నుంచి మనం ఇలా పెంచాం. సో ఇది వచ్చేసి టెక్స్ట్ సైజు, ఇది వచ్చేసి బౌండరీ ఉంటుంది కదా, ఆ బౌండరీ ద్వారా కూడా సైజ్ అనేది మనం ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది మీకు కనిపించకుంటే ఇక్కడ టాప్ ఈ విండోలో లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ఉంటుంది ట్రాన్స్ఫార్మ్. ఈ బౌండరీ కనిపించకూడదు అంటే మీరు దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మామూలుగా ఇలా క్లిక్ చేస్తే కనపడదు అలా. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి మనం చేసుకుంటాం. కనబడాలంటే మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఉంది.
సో ఇప్పుడు నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఆన్ చేసి సైజ్ అనేది పెంచుదాం. సో ఇక్కడ ఏం చేశాను, నేను ప్లే హెడ్ ఇక్కడ పెట్టాను. ప్లే హెడ్ పెట్టి కీబోర్డ్ మీద అప్ యారో నొక్కాలి. కీబోర్డ్ మీద అప్ యారో నొక్కితే ప్రీవియస్ ఎడిట్ పాయింట్కి వెళ్తుంది. ఎడిట్ పాయింట్ అంటే ఏంటి, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అది కానీ, మనం ఎక్కడైతే ఎండ్ చేసామో అది కానీ, మనం ఎక్కడైతే కట్ చేసామో అది కానీ, వాటిని ఎడిట్ పాయింట్స్ అంటాం. సో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కట్ పాయింట్ అని కూడా అనొచ్చు, బట్ టెర్మినాలజీ వచ్చేసి మనకి ఎడిట్ పాయింట్ అంటాం. సో ఇప్పుడు మళ్ళీ నేను కీబోర్డ్ మీద అప్ యారో నొక్కాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ఎడిట్ పాయింట్ ఎక్కడుంది, ఇక్కడుంది. ఇక్కడికి వచ్చి ప్లే హెడ్ అనేది అవుతుంది. చూడండి ఇలా. మళ్ళీ అప్ యారో నొక్కుతున్నాను, నెక్స్ట్ కట్ పాయింట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఎడిట్ పాయింట్. ఇప్పుడు డౌన్ యారో కొడితే రివర్స్ ఇలా. ఇప్పుడు ఈ క్లిప్ ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఈ కామన్గా ఇప్పుడు ఈ ఏరియాకి కామన్గా నెక్స్ట్ ఎడిట్ పాయింట్ ఏది, ఇది. ఎందుకంటే ఈ ఒక క్లిప్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి దీనికి ఇది ఎడిట్ పాయింట్. సో నెక్స్ట్ ఎడిట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్లే హెడ్ అనేది ఆగుతుంది. అలా మళ్ళీ డౌన్ యారో కొడితే లాస్ట్లోకి వెళ్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్ చేసేటప్పుడు. ఒకసారి నేను అప్ యారో నొక్కుతున్నాను, మళ్ళీ అప్ యారో నొక్కాను. ఇప్పుడు ఏమైంది, ఈ 2 క్లిప్స్కి స్టార్టింగ్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని యానిమేట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే దాని యొక్క ప్రాపర్టీస్ అనేది మనకి ఇన్స్పెక్టర్ ట్యాబ్లో కనిపిస్తాయి. సో కనిపించాక ఓకే, సో ఇప్పుడు దాన్ని చిన్నగా యానిమేషన్ చేయాలంటే సైజ్ దగ్గర ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేశాను. ఓకే, సో సైజ్ దగ్గర యాక్చువల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ వీడియో అని తీసుకున్నాం కదా, నిన్నట్లాగా నాకు ఇక్కడ సైజ్ దగ్గర కీ ఫ్రేమ్ అది రాలేదు. చూసారా, కొంచెం కిందికి వెళ్ళిపోతే ఇక్కడ మాత్రం కీ ఫ్రేమ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. సైజు పెంచడానికి అంటే టెక్స్ట్ ఫాంట్ సైజ్ పెంచడానికి లేదు, కానీ ఓవరాల్ బౌండరీని పెంచడానికి మాత్రం ఇక్కడ జూమ్ దగ్గర మాత్రం కీ ఫ్రేమ్ అనేది ఉంది. సో ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బేసిక్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను కీ ఫ్రేమ్ ఆన్ చేసి నెక్స్ట్ కొంచెం సేపు అయిన తర్వాత ప్లే హెడ్ అక్కడ పెట్టి సైజు పెంచితే ఆ మధ్యలో జరిగేది యానిమేషన్ రూపంలో కనిపిస్తుంది. ఒకవేళ నేను కీ ఫ్రేమ్ ఆన్ చేయకుండా చూడండి, నేను సైజు పెంచుతున్నాను, కీ ఫ్రేమ్ ఆన్ చేయలేదు, ఏమవుతుంది చూడండి, కీ ఫ్రేమ్ ఆన్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఇది ఎందుకు కట్ అవుతుందంటే చూడండి, ఇది ఇట్లా కట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ట్రాన్స్ఫార్మ్లో ఈ బౌండరీ అనేది మనకు ఓకే, ఇది ఇట్లా పెట్టుకొని దీని సైజ్ అనేది తగ్గిద్దాం ముందు. ఇట్లా ఈ బౌండరీ అనేది ఎక్సీడ్ కాకూడదు. ఓకే, ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సైజ్ అనేది కొంచెం పెంచుతాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను సైజ్ తగ్గించాను అనుకోండి, ఎగ్జాంపుల్కి ఇక్కడికి వచ్చి సైజ్ తగ్గించాను. స్టార్టింగ్లోకి వెళ్తే సైజ్ తగ్గే ఉంది. ఎందుకు అంటే నేను కీ ఫ్రేమ్ ఆన్ చేయలేదు. కీ ఫ్రేమ్ ఆన్ చేస్తేనే యానిమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కీ ఫ్రేమ్ ఆన్ చేయకుండా మర్చిపోయి మనం ఇలా వెళ్ళి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ పెడితే మళ్ళీ తర్వాత ప్లే చేసి యానిమేట్ కావట్లేదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం కీ ఫ్రేమ్ ఆన్ చేయలేదు. చూడండి, అసలు ఏమి యానిమేట్ కావట్లేదు. సో స్టార్టింగ్లో మీరు చేసేటప్పుడు కీ ఫ్రేమ్ ఆన్ చేసుకోవాలి. ఏది, జూమ్ అంటే స్కేలింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళి కొంచెం దూరం అయిన తర్వాత దీన్ని సైజ్ పెంచితే ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయి ముందు స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి దీనికి మధ్యలో ఉన్న తేడా అనేది యానిమేషన్ రూపంలో కనిపిస్తుంది మనకి ఇట్లా. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం, ఇట్లా వచ్చింది. ఓకే, సో తర్వాత మళ్ళీ ఇది తగ్గాలి అనుకుంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత నేను సైజు చేంజ్ చేయట్లేదు. అంటే ఏంటి దాని అర్థం, ఇక్కడి వరకు వచ్చి పెరిగింది. ఓకే, పెరిగి అలానే ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి లాక్ పడిపోయింది. ఓకే, సో ఇక్కడ ఒక దగ్గర ఎక్కడో లాక్ పెట్టాం మనం. ఓకే, సో ఎక్కడైతే లాక్ పెట్టాం అక్కడ ఉంది అనుకోండి. లాస్ట్లోకి వెళ్ళిపోయి లాస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళాలంటే పేజ్ డౌన్ కీబోర్డ్ మీద డౌన్ యారో నొక్కాలి. నొక్కిన తర్వాత
కంప్లీట్గా లాస్ట్ ఫ్రేమ్కి వెళ్ళాం, ఒక ఫ్రేమ్ ప్రీవియస్కి వెళ్ళాలి, ఎందుకంటే ఈజీ అనేది కనబడట్లేదు. ఒక ఫ్రేమ్ ప్రీవియస్కి వెళ్ళాలంటే కీబోర్డ్ మీద లెఫ్ట్ యారో నొక్కాలి. ఓకే, ఇప్పుడు కనిపించింది కదా. ఇప్పుడు దీన్ని సైజ్ అనేది తగ్గిద్దాం. సో ఇక్కడ సమ్వేర్ హియర్, ఇక్కడ డైమండ్ షేప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనము కీ ఫ్రేమ్ లాక్ చేసి పెట్టాం. అంటే ఈ మధ్యలో కనిపించే యానిమేషన్ లాక్ పడిపోయింది, ఇక్కడ నుంచి లాక్ పడిపోయింది కదా. మళ్ళీ దీని తర్వాత నుంచి మనం సైజ్ తగ్గించాం కాబట్టి ఎండింగ్లోకి వెళ్ళినప్పుడు సైజ్ అనేది తగ్గుతుంది మళ్ళీ ఇలా. ఓకే, సో ఇదండి, ఇలా ఉంటుంది, మళ్ళీ తగ్గుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ వరకు చేసాం కదా. ఇప్పుడు సేమ్ మీరు ప్రతి యానిమేషన్ని మీరు రిపీట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి అంతా చేయనవసరం లేదు. నేను ప్లే చేస్తున్నాను. సో దీన్ని ఆల్ట్ పట్టుకొని లాగితే ఒక కాపీ వస్తుంది. దీన్ని వెంటనే దీని పక్కనే పెట్టేస్తాం. పెట్టేసేసి ఇక్కడికి వచ్చి సింపుల్గా ఈ టైటిల్లో, ఇక్కడ టైటిల్ ఏరియాలో పైన ఈజీ టు యూజ్, మిగతా నెక్స్ట్ పార్ట్ టైప్ చేయాలి. క్యాప్స్ లాక్ ఆన్ చేసుకున్నాను, టు యూజ్. సో ఇప్పుడు ఏమైందంటే మనకి అది బౌండరీ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం ఫాంట్ సైజ్ అనేది తగ్గిద్దాం. ఇప్పుడు ఇది ఇలా అవసరం లేదు, సెలెక్ట్ చేసుకున్న అవసరం లేదు. 200 ఉంది కదా, 100 పెడతాను. ఓకే, సో 100 పెట్టాను. సో ఒకసారి చూద్దాం, ప్లే చేస్తాను. సో 100 పెట్టినప్పుడు ఏమైంది, ఆ బౌండరీ లోపలికి వచ్చేసింది మనకి, ఇట్లా పెరిగింది. అయితే ఇంకొంచెం పెంచుకోవచ్చు. 100 అంటే ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా, సో 120 అలా పెడదాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 120 టైప్ చేశాను. 140 కూడా పెట్టచ్చు అనుకుంటా, బౌండరీ దాటిపోకుండా చూసుకోవాలి. ఓకే, సో ఒకసారి ప్లే చేద్దాం. తర్వాత టు యూజ్, అట్లా మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఈజీ టు యూజ్, తర్వాత మళ్ళీ ఆల్ట్ ట్యాబ్ ఏం చేశాను నోట్ చేసుకోండి. ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొట్టాను. ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొడితే ఈ క్లిప్ అనేది కాపీ అయిపోయింది. దీన్ని పక్కనే పెట్టేస్తాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఓకే, సో ఈజీ టు యూజ్ ఏం చేద్దాం, సాఫ్ట్వేర్ అని పెట్టేస్తాం. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ క్లిప్ను సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ అని అనుకొని ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మరి బౌండరీకి దాటిపోయింది కదా, సైజ్ కొంచెం తగ్గిద్దాం. 120 పెడదాం, 100 పెడదాం. ఇంకొంచెం తగ్గించాలి. రెడ్ కలర్ సెలెక్ట్ అయినప్పుడు మనం టైప్ చేయాలి సాఫ్ట్వేర్. ఓకే, సో ఒకసారి ప్లే చేస్తాను స్టార్టింగ్ నుంచి, ఇక్కడ నుంచి ప్లే చేస్తాను. ఈజీ, తర్వాత అది వస్తుంది. తర్వాత అంతసేపు ఉండకూడదు, మీరు తగ్గించుకోవాలి. ఈజీ టు యూజ్ సాఫ్ట్వేర్ అంతసేపు ఉంటే బాగుండదు, తగ్గించుకోవాలంటే డ్యూరేషన్ తగ్గిస్తే సరిపోతుంది. ఓకే, సో అలా కింద మ్యూజిక్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అది తర్వాత నేను చెప్తాను. సో నెక్స్ట్ మనం ఇందులోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏముంది చూడండి. సో అలా మీరు ఎన్ని టెక్స్ట్లు ఉంటే అన్ని టెక్స్ట్లు రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో తర్వాత ఇవన్నీ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు వెనకాల ఫొటోస్ మారుతున్నాయి. ఏం చేశారు, ఇవే మనకి ఇంటర్నెట్లో నుంచి తీసుకున్న ఫొటోస్, దానికి రిలేటెడ్ ఫొటోస్ ఇట్లా వెనకాల పెట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఆల్ట్ పట్టుకుంటా కాపీ చేసుకొని నెక్స్ట్ క్లిప్లు పెట్టుకుంటూ వెళ్తారు. సో అది మీరు ప్రాక్టీస్లో చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఇమేజెస్ నాకు ఇక్కడ కావాలనుకోండి, ఈ 2 ఇలా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా లాగితే కాపీ వస్తుంది. సో ఇలా దీనికి బదులు మీరు ఏం చేయొచ్చు, ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి కొన్ని కొత్త ఫొటోస్ కావాలంటే అవి డౌన్లోడ్ చేసుకొని, ఇక్కడ నేను పిక్సెల్స్లోకి వెళ్తున్నాను. పిక్సెల్స్, ఈ వెబ్సైట్లో మంచి అంటే ఎక్కువ హై క్వాలిటీ ఉన్న, అంటే మీరు రియల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ప్రాజెక్ట్కి రిలేటెడ్ ఫొటోస్ తీసుకోండి. లైవ్ క్లాస్ కాబట్టి నేను డమ్మీగా ఏదో శాంపిల్ ఫొటోస్ తీసుకొని పెట్టేస్తున్నాను. సో డౌన్లోడ్, 2 ఫొటోస్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఆల్ట్ ట్యాబ్ కొడుతున్నాను, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అని. సో ఇది కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్ అన్నాను. తర్వాత 2 ఒకసారి కూడా ఇలా డైరెక్ట్గా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, అయితే ఎప్పుడైతే మనం కొన్ని ఎక్కువ ఫొటోస్ అవి వీడియోస్ పెట్టుకున్నామంటే ఇక్కడ మనకి ఏరియా తక్కువ అయిపోతుంది. అప్పుడు ఈ
మీడియా పూల్ కానీ ఈ ఎఫెక్ట్స్ కానీ ఆఫ్ చేసుకుంటే మనకు ఈ ఏరియా అనేది పెద్దగా వచ్చి ఎడిటింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా ఓకే. సో ఇవి కూడా మనం పక్కన ఇలా కాపీ చేసుకొని టెక్స్ట్ మార్చుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది అక్కడ వాళ్ళు వాడింది. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో మ్యూజిక్ కూడా చెప్తాను ఎట్లా పెట్టాలనేది. సో అక్కడి వరకు అయిపోయింది. ఓకే. సో మ్యూజిక్ మనకు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే ఇక్కడ సౌండ్ లైబ్రరీ అని ఉంటుంది. ఇక్కడ సౌండ్ లైబ్రరీ అని కొడితే మనకి ఇక్కడ ఏమీ కనబడట్లేదు. సో ఇక్కడ యాడ్ లైబ్రరీ అంటున్నాను. యాడ్ లైబ్రరీ అన్నప్పుడు మనం ఆల్రెడీ ఏదైనా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంటర్నెట్లో చాలా ఉంటాయి కదా. సో అవి మీరు ఇక్కడ లోడ్ చేసుకొని లోడ్ అంటే అక్కడ వచ్చేస్తుంది. కానీ కొంచెం అది లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి అది నేను ఇప్పుడు చెప్పట్లేదు. సింపుల్గా మీరు సౌండ్ తెచ్చుకోవాలి అంటే మీరు బయట ఇంటర్నెట్లో మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసినవి ఉంటాయి కదా. సో ఎగ్జాంపుల్కి నేను యూట్యూబ్లోకి వెళ్తున్నాను. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ టైప్ చేస్తున్నాను ఏంటంటే ఇంట్రో మ్యూజిక్ ఫ్రీ టు యూజ్. మీకు ఏ మ్యూజిక్ కావాలన్నా కానీ ఇలా టైప్ చేయండి, ఇంట్రో మ్యూజిక్ లేకుంటే ఇన్స్పిరేషనల్ మ్యూజిక్ ఫ్రీ టు యూజ్ అని పెట్టారనుకోండి. సో మనకు ఏమవుతుందంటే కాపీరైట్ పడని మ్యూజిక్ వస్తుంది. ఓకే. సో చాలా ఉంటాయి ఇక్కడ. ఇంట్రో మ్యూజిక్ నో కాపీరైట్ ఉంది. 334 వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఇది పెద్ద ప్లేలిస్ట్. సో ఒక నిమిషం నేను సౌండ్ షేర్ చేస్తాను. వస్తుందా సౌండ్? సో మీరు ఇలా కిందికి వెళ్ళిపోయి మీకు ఏ మ్యూజిక్ నచ్చితే ఆ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను చేసి చూపిస్తాను. సో మామూలుగా ఇంట్రో మ్యూజిక్ అంటే మరి ఇలాగే ఉంటుంది, ఫాస్ట్గా అలా ఉంటుంది కదా. సో మీకు ఎటువంటి మ్యూజిక్ కావాలి అటువంటి మ్యూజిక్ మీరు ఫైండ్ అవుట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్కి ఇది వద్దు కానీ ఇంకొంచెం వేరే. సో ఇది అంటే ఎగ్జాంపుల్కి ఇది పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఎంతమందికి యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడం తెలుసు చెప్పండి. ఎలా చెప్తారంటే చాట్ బాక్స్లో తెలిస్తే ఎస్ అని టైప్ చేయండి, తెలియకుంటే నో అని టైప్ చేయండి. ఎంతమందికి డౌన్లోడ్ చేసుకోవడం తెలుసు? యూట్యూబ్ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ 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 కానీ నో కానీ తెలిస్తే ఎస్, తెలియకుంటే నో అని పెట్టండి. ఓకే. సో 50% చెప్తున్నారు, 50% ఎస్ 50% నో అలా చెప్తున్నారు. ఓకే. తెలియని వారి కోసం నేను చెప్తాను ఒకసారి. ఓకే. సో చూడండి, ఇప్పుడు ఇది ప్లేలిస్ట్ కాబట్టి ఎలాగైనా కూడా దీని లింక్ అనేది బయటికి తీసుకోవాలి, కాపీ చేసుకోవాలి. ప్లేలిస్ట్ అయినా కానీ నార్మల్ వీడియో కానీ. నార్మల్ వీడియో అయితే మామూలుగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటే ఈ వీడియో యొక్క లింక్ వస్తుంది. కానీ ఇది ప్లేలిస్ట్ కాబట్టి ఇక్కడి నుంచి కాపీ చేసుకోకూడదు. ఇక్కడ కింద షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ నొక్కాలి. నొక్కితే ఈ పర్టికులర్ వీడియో యొక్క లింక్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే. కాపీ అంటాం. అలా కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఇక్కడ సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ సింగిల్ వీడియో ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ ఆడియో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ అది సెర్చ్ బాక్స్లో యూట్యూబ్ టు MP3 అని కొట్టండి. వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ టు MP4 అని టైప్ చేయాలి. MP4 అనేది వన్ ఆఫ్ ద వీడియో ఫార్మాట్ కాబట్టి యూట్యూబ్ నుంచి MP4 గా కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం మ్యూజిక్ కావాలి కాబట్టి యూట్యూబ్ టు MP3 అన్నాం. రైట్ క్లిక్ చేసేసి ఇవన్నీ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా పర్వాలేదు. ఓకే. సో ఇక్కడ పేస్ట్ చేసేసి కన్వర్ట్ అనండి. సో కన్వర్ట్ అన్న తర్వాత మనకి చూడండి డౌన్లోడ్ అనాలి. డౌన్లోడ్ అంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తున్నట్టుంది, వెంటనే అడ్వర్టైజ్మెంట్ నేను క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు అది డౌన్లోడ్స్లో ఉంటుంది. మనం డేవిన్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనము మీడియా పూల్లో ఇంతకుముందు ఫొటోస్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ డౌన్లోడ్ చేసిన ఆడియో మ్యూజిక్ ఫైల్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అని డౌన్లోడ్ చేసుకుంటాం.
సో మీరు ఒకసారి గమనించండి, దీని ఫైల్ నేమ్ అనేది చాలా పెద్దగా ఉంది. కొన్నిసార్లు మన సిస్టమ్స్లో ఫైల్ నేమ్స్ లెంగ్తీగా ఉంటే ఫైల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, సరిగా ఓపెన్ కాకపోవడం, కరప్ట్ కావడం, అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి సేఫ్ సైడ్ ఏంటంటే రైట్ క్లిక్ చేసేసి ఫైల్ నేమ్ను షార్ట్ చేసుకోండి. రీనేమ్ అంటున్నాను అన్న తర్వాత మిగతా ఇదంతా కూడా అవసరం లేదు మనకి. లేకుంటే సరే ఇక్కడ వరకు పెట్టేసుకొని డిలీట్ కొట్టేసి ఎంటర్ కొట్టండి. ఇది మనం ఏం చేస్తామంటే ఓపెన్ అంటాం. అయితే ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనించండి, మనకి వీడియో కానీ ఫొటోస్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది నేను జస్ట్ క్లాస్ కాబట్టి నేను జస్ట్ ఇక్కడ తీసుకొని పెట్టుకుంటున్నాను, డమ్మీ వీడియో కాబట్టి. మీరు రియల్ ప్రాజెక్ట్ కనుక చేస్తున్నట్లయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో డి డ్రైవ్లోనో ఈ డ్రైవ్లోనో ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేయాలనుకుంటారు కదా, దానికి సంబంధించిన ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకే, క్రియేట్ చేసుకొని అందులో ఈ ఫోల్డర్ ఈ ఫైల్స్ అన్ని పెట్టుకోవాలి జాగ్రత్తగా. అప్పుడు ఏంటంటే అన్ని ఫైల్స్ ఒక దగ్గర ఉంటాయి. సో మీరు డౌన్లోడ్లో ఉన్నవి అలా వదిలేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, ఎవరైనా డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ డిలీట్ చేస్తే మళ్ళీ తర్వాత ప్రాజెక్ట్ ఎడిట్ చేసుకోవాలంటే ఆ ఫైల్ మిస్ అయిపోతుంది. ఈ ఫైల్ డైరెక్ట్గా డెవిన్సీకి ఎంబెడ్ కాదు, ఏమవుతుంది లింక్ అవుతుంది. లింక్ అవ్వడం వల్ల ఏంటంటే దీన్ని డిలీట్ చేస్తే తర్వాత ఆ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ కాదు. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకుంటే కనుక ఫైనల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది, కానీ ఎడిటింగ్ చేయాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు చేసే ఫైల్స్ అన్నీ కూడా నార్మల్గా ఒక డి డ్రైవ్లోనే ఎక్కడన్నా ఒక ఫోల్డర్ పెట్టుకోండి. ఇలా న్యూ ఫోల్డర్ అని పెట్టేసుకొని ఓకే. సో ఇక్కడ ఇంట్రో వీడియో అని ఫోల్డర్ పెట్టుకుంటాను. ఇంట్రో వీడియో అని పెట్టుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే ఒక ఫోల్డర్ పెట్టండి, లేకుంటే అవసరం లేదు. లేకుంటే ఒక ఫోల్డర్ పెడతాను, న్యూలో మీడియా అని పెడుతున్నాను. మీడియా అంటే ఏంటి, ఇందులో మనము దీనికి యూజ్ చేసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాం అన్నట్టు. సో నేను ఇప్పుడైతే ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ నుంచి నేను అప్లోడ్ అది చేసేస్తాను. మీరైతే పెట్టుకోండి ఫైనల్ వీడియోకి. సో అన్నాను చూడండి, మౌస్ ఇక్కడ పెడితే ప్రివ్యూ కనిపిస్తుంది. ఏదైనా కానీ ఫోటో కానీ వీడియో కానీ మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు అది ఏం వీడియో ఏం ఫోటో తెలుసుకోవాలంటే, మీరు ఒక వెడ్డింగ్ రిలేటెడ్ ఏదైనా క్లిప్స్ తీసుకొని పెట్టుకున్నారనుకోండి, సో మీరు ఇంపోర్ట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఇలా మౌస్ పెట్టండి, మౌస్ పెట్టి చూడండి ఇలా అనండి. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇట్లా మీరు మామూలుగా ఇలా చూస్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో అయితే ఒక విషయం మీరు గమనించండి, ఈ ఇన్స్పెక్టర్ ట్యాబ్ ఉంది కదా, ఇన్స్పెక్టర్ ట్యాబ్ని ఒకసారి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా గమనించండి, ఇన్స్పెక్టర్ ట్యాబ్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే నాకు ఇక్కడ 2 విండోస్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ఒక్క నిమిషం, నాకైతే యాక్చువల్లీ ఇందులో ఓకే ఇది చూద్దాం. ఇది టైం లైన్ కాబట్టి కనబడట్లేదు. ఓకే, వీడియో అన్ని ఇట్లా చేశారనుకోండి, అది ఏం వీడియో ఎంతసేపు ఉంటుంది అన్నీ కూడా మీరు ఇక్కడ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫొటోస్ యొక్క ప్రివ్యూ అనేది ఉంటుంది. అది వీడియో అయితే వీడియో అనేది కనిపిస్తుంది మీకు. ఇది మ్యూజిక్ కాబట్టి ప్లే అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి టైం లైన్ అంటే నేను సెకండ్ క్లాస్లో అనుకుంటా చెప్పాను, బుక్లో ఒక పేజ్ లాగా, అట్లా ఎన్ని పేజీలైనా ఉండొచ్చు. అంటే దాని అర్థం ఎన్ని టైం లైన్లైనా ఈ ప్రాజెక్ట్ లోపల పెట్టుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ పేరేంటి, రీసైజ్ అనే ప్రాజెక్ట్లో టైం లైన్ 1 అనేది ఒకటి ఉంది. అట్లా ఇంకో టైం లైన్ కూడా తీసుకోవచ్చు. అది తర్వాత మనం అవసరమైనప్పుడు చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ మ్యూజిక్ ఫైల్ అనేది ఇక్కడ తెచ్చుకోవాలంటే ఈ ట్రాక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ట్రాక్ ఏరియా వీడియో 3 వీడియో 4 ఇవన్నీ కూడా మనం ఇక్కడ కొత్తగా ఏమన్నా లేయర్స్ ట్రాక్స్ కావాలంటే యాడ్ చేసుకుంటాం. కింద ఆడియో 1 అని ఉంది. సో వీడియో 1 వీడియో 2 ఎలాగో ఆడియో 1 ఆడియో 2 అలా కిందికి వచ్చేస్తాయి. ఈ ఆడియో 1 దగ్గర ఇక్కడ పట్టుకొని పైకి అన్నామంటే కింద కొంచెం స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆడియో తీసుకొచ్చేసేసి ఇక్కడ ఆడియో 1లో మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ప్లే చేశాను అనుకోండి, ఇది ఇక్కడ కాదు, ఇక్కడ ప్లే చేయాలి. స్లో మ్యూజిక్ ఉంది, అంతకుముందు మనం చూసిన వీడియో ఫాస్ట్ మ్యూజిక్ ఉంది. మీ సిచ్యుయేషన్ బట్టి మీరు ఆ వీడియో అనేది ఆ మ్యూజిక్ అనేది పెట్టుకోండి. అయితే ఇక్కడ
నాకు సిస్టంలో సౌండ్ బాగానే వినిపిస్తుంది. కొన్నిసార్లు మీకు సౌండ్ అనేది వినపడదు. ఎందుకు వినపడదు అంటే మీ దగ్గర వేరే ఏదైనా డివైస్ సౌండ్ కనెక్ట్ చేసి ఉన్నా కానీ, లేకుంటే బ్లూటూత్ ద్వారా వేరే డివైస్కు పేర్ చేసి ఉన్నా కానీ అక్కడెక్కడో వస్తుంటుంది చిన్నగా, లేకుంటే హెడ్సెట్ కనెక్ట్ చేసుకుంటారు, హెడ్సెట్ తలకు పెట్టుకోరు, అక్కడెక్కడ పక్కన పెట్టారు. అటువంటి సందర్భంలో మీకు అది వినపడదు. మరి అటువంటప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ డెవిన్సీ రిజాల్వ్ ఉంది కదా, ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వీడియో అండ్ ఆడియో ఉంటుంది. ఇక్కడ ఆడియో దగ్గర చూడండి, ఇది వీడియో, ఇది ఆడియో. ఓకే, ఇక్కడ చూడండి అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి? మనకు సౌండ్ బయటకు వినిపించే పరికరం. సో అది ఇక్కడ ఏది ఉంది పెట్టుకోవాలి మీరు. మీ డివైస్కి ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది. 2-3 స్పీకర్లు ఉంటే ఆ స్పీకర్ల పేర్లు ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో నేను నా స్పీకర్స్ పెట్టాను. ఇప్పుడు నా మానిటర్ కూడా సౌండ్ వస్తుంది. ఎల్జీ ఎఫ్హెచ్డి, ఇది నేను వాడే ఎల్జీ మానిటర్. దీనిలో కూడా సౌండ్ వస్తుంది, కానీ అది అంత సౌండ్ నేను అది వాడను. నేను స్పీకర్స్ వాడతాను కాబట్టి స్పీకర్స్ పెట్టుకున్నాను. ఓకే, అది. సో ఇది పెట్టేసుకొని సేవ్ అనాలి. సేవ్ అంటే మనకి ఎప్పుడైనా సౌండ్ వినపడుకుంటే ఇది చెక్ చేసుకోండి ఎక్కడ ఉంది అనేది. రికార్డింగ్ చేసేది, వాయిస్ ఓవర్ రికార్డ్ చేసేది నేను తర్వాత చెప్తాను. అప్పుడు కూడా మీరు దేంతో రికార్డ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, మైక్రోఫోన్ ఇది పెడతాను, సేవ్ అంటున్నాను. ఓకే, సో అది మామూలుగా ఆడియో పెట్టుకునేది. ఆడియో మనం తెచ్చుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇంకా ఉంది ఆడియో. మనకి ఇంట్రో వీడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఆడియో రావాలంటే మిగతాదంతా కూడా ట్రిమ్ చేయాలి కదా. మరి అది ఎలాగో చూద్దాం. నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రతిసారి ఇది చిన్నగా ఉంటే నచ్చదు, కాబట్టి మీడియా పూల్ని నేను క్లిక్ చేస్తే నాకు ఏరియా అనేది పెద్దగా వస్తుంది. ఇప్పుడు ప్లేయర్ ఇక్కడ పెట్టేసేసి డౌన్ యారో నొక్కాను. డౌన్ యారో నొక్కితే నెక్స్ట్ ఎడిట్ పాయింట్కి వచ్చాను. ఇక్కడ నాకు ఇది ఇక్కడ వరకే పెట్టుకోవాలి అంటే నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి ఇక్కడ దీన్ని కట్ చేసుకొని, దీన్ని స్ప్లిట్ చేసుకోవడం లేకపోతే కట్ చేసుకోవడం, చేసుకున్న తర్వాత ఈ పీస్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. లేదు అంటే ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, మరి ఇది 2 విధాలు నేను చెప్తాను. ఇప్పుడు కట్ చేసుకోవడం ఎలా అనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ బ్లేడ్ ఎడిట్ మోడ్ అని ఉంది. దీన్ని తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాం. కరెక్ట్గా ప్లే హెడ్ ఎక్కడ ఉందో అక్కడ పెడతాం. పెడితే 2 పీసెస్ అయిపోతుంది. ఈ సెలక్షన్ మోడ్ తీసుకొని దీన్ని క్లిక్ చేసేసి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ అంటే ట్రిమ్ చేయడం. అది ఎలా అంటే, మరి అది చేయాలంటే మళ్ళీ నాకు కావాలి కాబట్టి నేను అండు అంటాను. అండు చేయడానికి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ పట్టుకొని జెడ్ కొట్టాలి. లేదంటే ఎడిట్ మెన్యూలోకి వెళ్ళిపోయి అండు అనాలి, మళ్ళీ వచ్చేస్తుంది. సో మళ్ళీ అది కట్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి అండు అంటాను. కట్ కాని స్థితికి వెళ్తుంది. ఇప్పుడు నేను రైట్ సైడ్ ట్రిమ్ చేయాలంటే అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? కింద ఈ స్క్రాల్ బార్ ఉంది కదా, స్క్రాల్ బార్ నేను ఇలా అనుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు అలా అనుకుంటూ వెళ్ళడం వల్ల లేట్ అవుతుంది, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఈ టైం లైన్ ఏరియా ఉంది కదా, ఈ టైం లైన్ ఏరియాని మనం జూమ్ అవుట్ చేసుకోవాలి. జూమ్ అవుట్ చేయడం వల్ల ఏంటంటే మనకు మొత్తం అంతా కూడా సేమ్ స్క్రీన్లో కనిపిస్తుంది. మరి అది ఎలా అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది జూమ్ అవుట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈజీగా ఓకే. సో మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత జూమ్ ఇన్, ఎప్పుడైనా పర్టికులర్గా ప్రిసైజ్గా ఎడిట్ చేసుకోవాలంటే ఈ ఏరియాని జూమ్ ఇన్ చేసుకోవాలి. జూమ్ ఇన్ చేసుకోవాలంటే ఈ ప్లస్ నొక్కాలి. ఇలా ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు సరిపోతుంది అనుకుంటే ఓకే, ఇంత పెట్టేసుకొని మళ్ళీ మనం ఇలా స్టార్టింగ్కి ఎండింగ్కి వెళ్తుంటాం. ఎప్పుడైతే మనం జూమ్ అవుట్ చేసుకోవాలో మళ్ళీ మైనస్ నొక్తాం. అయితే ఇవన్నీ కాదు, నాకు మొత్తం ఇదంతా ఉన్నది కరెక్ట్గా ఫిట్ కావాలి అంటే ఈ బటన్ నొక్కాలి. ఈ బటన్ పేరు ఏంటంటే ఫుల్ ఎక్స్టెంట్ జూమ్. ఇది నొక్కాలి. ఇది నొక్కితే కరెక్ట్గా మీరు 4 అవర్స్ వీడియో పెడితే 4 అవర్స్ వీడియో ఫిట్ అయిపోతుంది. అది 4 మినిట్స్ వీడియో అయితే 4 మినిట్స్ వీడియో కూడా ఇక్కడ ఫిట్ అయిపోతుంది. దాన్ని బట్టి ఇక్కడ స్కేలింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఈ స్కేల్ నెంబర్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి ఈక్వల్ పార్ట్స్గా. ఓకే, సో అది మనం ఫస్ట్ వీడియో నుంచి మనం నేర్చుకున్న బేసిక్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను ఓపెన్ చేసి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీతో ఒకసారి మాట్లాడతాను. ఏమైనా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేశాక నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. సో హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు టూ సాంగ్స్ అట్లా మర్జ్ చేయాలంటే ఎలా చేస్తారు సార్? ఓకే, సాంగ్స్ ని మర్జ్ చేయాలంటే చెప్తానండి. మంచి ప్రశ్న. ఓకే,
సో నేను ఒక వీడియో ఆల్రెడీ ఏదో డౌన్లోడ్ ఫాస్ట్గా చేసేసుకుంటానులేండి. వీడియో నేను యూట్యూబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మనకు టైం పడుతుంది కాబట్టి పిక్సెల్స్ దానిలోకి వెళ్ళి నేను 2 వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని చెప్తాను. ఓకే, సో ఇక్కడ pixels.comకి వెళ్తున్నాను. ఓకే, సో వీడియోస్ అని పెట్టుకుంటున్నాను. 2 వీడియో క్లిప్స్ తీసుకుంటాను నేను, అవి మెర్జ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది ఒక వీడియో ఆల్రెడీ ఉంది. ఇది వీడియోనా? ఓకే, డౌన్లోడ్ అంటున్నాను. సో ఇదొక వీడియో, ఇదొక వీడియో. అంటే మీరు ఒకదాని తర్వాత ఒకటి మెర్జ్ అయ్యి సింగిల్ వీడియో లాగా రావాలంటున్నారండి? అవును సార్. అంటే టూ సాంగ్స్ అందులో కొంచెం ఇందులో కొంచెం కలిపి మిక్స్ లాగా. ఓకే ఓకే, చెప్తాను. దానికోసం సరే, ఇప్పుడు ఇదంతా కూడా అయిపోయింది కదా, నేను మళ్ళీ ఒక ఫైల్ మెన్యూలోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ అని మెర్జ్ సాంగ్స్ అని పెడుతున్నాను. మెర్జ్ సాంగ్స్. ఓకే, సో క్రియేట్ అంటున్నాను. అన్న తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్, బ్లాంక్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మీడియా పూల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అనాలి. అన్న తర్వాత ఏవైతే వీడియోస్ మెర్జ్ చేయాలనుకుంటున్నామో ఆ 2 వీడియోస్, ఒకటి షిఫ్ట్ పట్టుకొని ఇంకొకటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది క్లిక్ చేసి నేను షిఫ్ట్ పట్టుకొని ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే ఆ మధ్యలో ఉన్నవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలంటే కంట్రోల్ పట్టుకొని ఇది క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి ర్యాండమ్గా కావాలంటే ఇది, ఇట్లా అంటే ర్యాండమ్ సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ మనకి పక్కనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను షిఫ్ట్ అయినా పట్టుకోవచ్చు, కంట్రోల్ అయినా పట్టుకోవచ్చు, 2 ఏదైనా ఒకటి. ఓపెన్ అంటున్నాను. 2 వీడియోస్ అక్కడ వస్తాయి. ఇప్పుడు చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ అంటుంది, డోంట్ చేంజ్ అంటాను, అంటే ఒరిజినల్ ఉండనివ్వండి. ఓకే, సో అయిపోయింది. తర్వాత దీన్ని తీసుకొచ్చేసేసి మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెట్టేశాను. ఓకే, సో యాజ్ యూజువల్గా నాకు ఫుల్ స్క్రీన్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఓకే, ఇంకొక విషయం, ఇక్కడ ఇది సోర్స్ మానిటర్ అంటాం. ఇది మన ప్రివ్యూ విండో, ఫైనల్ ఎడిట్ ప్రివ్యూ విండో. ప్రతిసారి ఈ సోర్స్ మానిటర్ అనేది మనకు అవసరం లేదు, ఉండడం వల్ల మనకి ఇక్కడ ఎడిటింగ్ అనేది స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఎలా ఆఫ్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, ఇది నొక్కితే మీకు సింగిల్ విండో కనిపిస్తుంది, మళ్ళీ ఇది నొక్కితే డబుల్ విండో కనిపిస్తుంది, అంతే. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే ఇన్స్పెక్టర్ అనేది మీరు హైడ్ చేస్తేనే కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ ఆన్లో ఉంటే అది మీకు కనపడదు కాబట్టి గమనించండి. ఓకే, సో ఇన్స్పెక్టర్ అంటే ఏంటి? మన క్లిప్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని పారామీటర్స్ అంటే సెట్టింగ్స్, సైజు, పొజిషన్, అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక క్లిప్ పెట్టాను, ఇంకోటి కూడా తీసుకొచ్చి దీన్ని పక్కన పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు దీంతో పని అయిపోయింది కాబట్టి దెన్ జస్ట్ మీడియా పూల్ మీద క్లిక్ చేస్తే వెడల్పుగా కనిపిస్తే నాకు ఎడిటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు 2 క్లిప్స్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఈ 2 వీడియోలు కలిపి సింగిల్ వీడియో బయటికి రావాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఈ 2 క్లిప్లు ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు డెలివరీ పేజీలోకి వెళ్ళిపోయి ఇక్కడ యూట్యూబ్ వీడియో పెట్టేసుకొని, యూట్యూబ్ జనరల్గా అందరూ యూట్యూబ్ కోసం చేస్తారు కాబట్టి యూట్యూబ్ వీడియో పెట్టేసుకొని ఈ ఫ్రేమ్ రేట్ అంతా కూడా ఇలాగే ఉంచండి, ఎందుకంటే బై డిఫాల్ట్ బెస్ట్ అండ్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, తర్వాత యాడ్ టు రెండర్ క్యూ అని, అయితే ఇంతకంటే ముందు నేను ఏం చేస్తానంటే కొంచెం సైజింగ్ అడ్జస్ట్ చేస్తాను, ఎందుకంటే చూడడానికి బాగాలేదు ఇట్లా ఉంటే. మరి ఆ సైజింగ్ అడ్జస్ట్ చేయాలంటే మనము మళ్ళీ ఎడిట్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ జూమ్ చేసేస్తాను, ఇట్లా జూమ్ చేసేసేసి సబ్జెక్ట్ కిందికి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ పొజిషన్ Y అనేది మనం చేంజ్ చేయాలి ఇలా. ఓకే, సో ఇది ఎలా ఉందో చూద్దాం. ప్లే హెడ్ ఇక్కడ పెట్టేసి దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని కూడా X వాల్యూ ఇలా పెంచేసేసి Y వాల్యూని కొంచెం ఇలా చేయాలి, చేస్తే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో 2 వీడియోస్ పక్కన ఉన్నాయి. దీన్ని సింగిల్ వీడియో చేయాలంటే ఫైనల్ వీడియో కింద ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం? డెలివర్ పేజ్లోకి వెళ్ళిపోతాం, ఇక్కడ యూట్యూబ్ పెట్టుకొని దీనికి ఫైల్ నేమ్ కావాలంటే పెట్టుకోవచ్చు, 2 songs. ఓకే, ఎక్కడ సేవ్ చేయాలి అనేది ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళిపోయి పాత్ పెట్టేసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను అంటే డౌన్లోడ్స్లోనే పెట్టేస్తాను, డౌన్లోడ్స్లోనే 2 songs అని పెడుతున్నాను, సేవ్ అండి, MP4 ఫార్మాట్ కింద వస్తుంది, సేవ్ అంటున్నాను. ఈ సెట్టింగ్స్ టైమ్ లైన్ రిజల్యూషన్ అంటే మనకు న్యూ ప్రాజెక్ట్ స్టాండర్డ్ యూట్యూబ్ ఎట్లుందో అంతే వస్తుంది. ఓకే,
సో టైమ్ లైన్ రెజల్యూషన్ పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు మళ్ళీ ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను టైమ్ లైన్ రెజల్యూషన్ పెడతాను. టైమ్ లైన్ రెజల్యూషన్ ఎంత ఉంది? 1920 పిక్సెల్స్ బై 1080 పిక్సెల్స్, అంటే ఇటు 1920 1080 పిక్సెల్స్ ఉంది. ఫ్రేమ్ రేట్, టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ అంటే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని ఉంది. సో అది అలాగా ఉంచాను, అవసరం అన్నప్పుడు చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ మిగతావంతా మార్చవలసిన అవసరం లేదు. H.264 పెట్టండి. తర్వాత యాడ్ టు రెండర్ క్యూ అనాలి, అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని రెండర్ అనాలి అంతే. అంటే మనము 4-5 ఫైల్స్ కూడా మనం ఒకటేసారి చేసుకుంటాం అప్పుడప్పుడు, అంటే సీక్వెన్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడ మల్టిపుల్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇది రెండర్ అంటే అయిపోయింది. సో ఇప్పుడు మనము డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి చూద్దాం. సో డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. 2 సాంగ్స్ ఇది ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది వస్తుంది, తర్వాత నెక్స్ట్ సాంగ్ అని వస్తుంది. అలా మీరు 2 కాదు ఎన్నైనా చేసుకోవచ్చు. సీన్ పక్కన సీన్, ఆ క్లిప్ పక్కన క్లిప్ వరుసగా పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా చూస్తుంటారు కదా, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాను అనుకోండి, చిన్న చిన్న ట్యుటోరియల్ వీడియో చేశాడు. ఇప్పుడు ఆ ట్యుటోరియల్ వీడియోస్ మొత్తం 60 ఉన్నాయి అనుకోండి. ఆ 60 వీడియో క్లిప్స్ కూడా ఒకటేసారి ఇక్కడ టైం లైన్లో పక్కన పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అన్నారు అనుకోండి. ఆ 60 వీడియో క్లిప్స్ తోటి ఒక దాదాపు 7 అవర్స్ 8 అవర్స్ ఫుల్ ట్యుటోరియల్ వస్తుంది. దానికి ఏం టైటిల్ పెట్టుకోవచ్చు, ఫుల్ వీడియో ఫుల్ కోర్స్ అని పెట్టేసుకొని యూట్యూబ్లో పబ్లిష్ చేసుకోవచ్చు. అలా ఈజీగా క్లిప్స్ అనేది కంబైన్ చేసుకొని సింగిల్ వీడియో కింద మనం చేసుకోవచ్చు. ఓకే, క్లియర్గా అర్థమైందండి. సో నేను ఇక్కడ ఫైల్ మెన్యూలో ఓపెన్ రీసెంట్లో అంతకుముందు పోయింది, ఏం లేదు. ఇప్పుడు ఇది ఓకే సరే, ఇక్కడ టెక్స్ట్కి వెళ్తున్నాను. ఒక టెక్స్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇది ఏదన్నా లిరిక్ లైన్ అనుకో, ఓకే. సో దీన్ని నువ్వు ఈ ఫార్మాటింగ్ అంతా చేసేసి కలర్ మార్చ్ అంతా చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి నేను ఇది ఓకే యానిమేషన్ అవన్నీ దాకా నేను చెప్పాను కాబట్టి అదేమి ఇవ్వట్లేదు ఇప్పుడు నేను. సో ఇప్పుడు వింటూ ఉండాలి సాంగ్. ఆ లైన్ అయిపోయింది అనుకో, అయిపోయినంత వరకు మాత్రమే ఇది పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఆల్ట్ పట్టుకొని లాగితే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్లే హెడ్ పెట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇంటర్నెట్లో నుంచి తీసుకున్న నెక్స్ట్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు దీని డ్యూరేషన్ అనేది కంపల్సరీ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం పాట వింటూ ఉంటాం కదా, సో ఈ లైన్ అనేది కొంచెం లెంగ్తీగా ఉంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఆ పాడేది అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని లాగుతాం. కింద సాంగ్ ఉంటుంది, ఇక్కడ ట్రాక్ ఉంటుంది సాంగ్. ఓకే, సో దీని డ్యూరేషన్ కూడా మనం ఇట్లా వింటూ ఇది చిన్న లైన్ అనుకో, ఏం చేస్తామంటే పాస్ చేసుకొని ఇక్కడ వరకు ఏముంటే ఇక్కడ వరకు అట్లా లిరిక్స్ పక్క పెట్టుకుంటే మనకి ఫుల్ లిరికల్ సాంగ్ అనేది అయిపోతుంది. సేమ్ స్టైల్లో ఏదైనా లిరికల్ సాంగ్ చూసామనుకో, సేమ్ కైండ్ ఆఫ్ యానిమేషన్ రిపీట్ అవుతుంది, అక్షరాలు మారుతుంటాయి అలా. ఓకే, ఇవన్నీ కూడా నేను నిన్నటి క్లాస్లో చెప్పాను కదా, ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాను. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా చేంజెస్ చేసి కలర్ ఇవన్నీ చేంజెస్ చేసి ట్రై చేయి. లేదు నీకు ప్రీ డిఫైన్డ్ కావాలి అంటే ఒక్కసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడు ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్కస్ అని ఉంది, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాయి. ఇది తీసుకొని ఇక్కడ పెట్టేస్తే ఇది డిఫరెంట్ స్టైల్లో ఆల్రెడీ ఫార్మాట్ చేసి ఉంది. ఇప్పుడు నువ్వు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్చావనుకో, మారిస్తే అట్లా వస్తుంది. సో అది కాకుండా ఇంకా వేరే ఉంటాయి, చాలా ఉంటాయి. ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ అని ఉంది. సో ఇది నచ్చింది అనుకో ఎఫెక్ట్, సో దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పైన పెట్టేసుకొని ప్లే హెడ్ ఇక్కడ పెట్టేసేసి దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లాస్ టైప్ టెక్స్ట్. సో అలా మంచి ఎఫెక్ట్స్ అనేది తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఏది ఎలా ఉంది చూసుకుంటే రియల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ఐడియాస్ వస్తాయి. ఓకే అది బాగుంది, అదే నేను అక్కడ యూజ్ చేస్తాను అని చెప్పి మీరు అనుకుంటారు. ఇవి కాకుండా ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తే టైటిల్ ఎఫెక్ట్స్ ఫర్ డెవిన్సీ రిజాల్వ్ అంటే చాలా వస్తాయి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతాయి, కింద యాడ్ అయిపోతాయి. ఏదైనా యూట్యూబ్ ట్యూటోరియల్ అనుకో, వాళ్ళే చెప్తారు ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని. తర్వాత డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని మనం ఎడిటింగ్ అనేది చేసుకుంటాం.
సార్ మనము ఇప్పుడు మ్యూజిక్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకున్నాము యూట్యూబ్ నుంచి, అలాగే కొన్ని మీమ్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్ వీడియోస్ కి కొంతమంది. అవునండి. అలా మీమ్స్ అండ్ ఇంకా కొన్ని సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ వీడియోకి 7 seconds ఎంతో పెట్టుకోవచ్చు కదా మనం కాపీ రైట్స్ లేకుండా. అవునండి. అలా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్ మనం, అలా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ కానీ ఆడియో కానీ? ఓకే, సో మీరు ఏదైతే అంటున్నారో అదే వర్డ్ మీరు కొడితే గూగుల్లో వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లాఫ్ సౌండ్ కానీ, లేకుంటే కొన్ని సినిమాలలో వస్తుంటాయి. ఆ సినిమాలలో బిట్ని అంటే ఫుల్ సినిమా డౌన్లోడ్ చేసుకో, లేకుంటే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఇవి ఫన్నీ వీడియోస్ పెడుతుంటారు కదా, ఫన్నీ వీడియో ఏదన్నా ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న సినారియో చెప్తాను. ఇప్పుడు మీరు ఫుల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నేను మీడియా పూల్కి వెళ్తున్నాను, మీడియా పూల్లో. సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఓకే, సో దీన్ని మీరు ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం, ఇదంతా ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇన్స్పెక్టర్లో 2 విండోస్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎగ్జాంపుల్కి మీరు లెంగ్త్ వీడియో అనుకోండి. ఓకే, సో ఇది క్లిక్ చేశాను, నేను ఇది క్లిక్ చేశాను. సో ఇలా మీరు వింటూ ఉన్నప్పుడు మీకు ఇక్కడ మీమ్ సౌండ్ కనిపించింది, ఫన్నీ సౌండ్ అనేది వినిపించింది అనుకోండి, ప్లే చేస్తారు కదా. ఇక్కడ ఐ కొట్టండి, ఐ నోట్ చేసుకోండి. ఐ అంటే ఏంటి? ఇన్ పాయింట్. ఓకే, సో మళ్ళీ ప్లే చేయండి. ఇక్కడ వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది ఉందనుకోండి, నవ్వేదో ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు ఓ కొట్టండి కీబోర్డ్ మీద, ఓ. ఏమైంది? ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకే, సో ఒకసారి నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి. కొంచెం జూమ్ ఇన్ చేసి, ఒక్క నిమిషం, ఇక్కడ ఉంది యాక్చువల్గా చిన్న క్లిప్. ఓకే, సో ఇక్కడ ఉంది. ఓకే, సో అలా చిన్న చిన్న బిట్లు అన్నీ కూడా మీరు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఒకసారి ప్లే చేస్తాను, ఇది చూడండి, చిన్న క్లిప్. అట్లా నవ్వు కానీ ఏదైతే సౌండ్ ఎఫెక్ట్ ఉందో అది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీరు తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఉంటుంది, ఇక్కడ ఆడియో ఉంటుంది. మీరు వీడియోని ఇక్కడ అన్లింక్ చేసుకోవాలి, ఇక్కడ ఆడియో ఉంటుంది, అన్లింక్ చేసుకొని వీడియోని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. లేకుంటే మీకు 2 డిలీట్ అవుతున్నాయి అనుకోండి, ఈ ఆడియో ట్రాక్ ఉంటుంది కదా, ఆ సౌండ్ నవ్వేది ఇక్కడ లాక్ చేసుకోండి. లాక్ చేసుకొని ఇది అన్లింక్ చేసి ఆ ఆడియోకి సంబంధించిన వీడియో ఫైల్ ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ కొట్టేసేయండి. అప్పుడు ఓన్లీ ఆడియో మాత్రం ఉంటుంది ఇక్కడ. దాన్ని తీసుకెళ్ళిపోయి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సీన్కి తగ్గట్టుగా పెట్టుకోండి. ఓకే అండి, అంటే నేను రియల్ది లైవ్ది చేస్తే లేట్ అవుతుంది కాబట్టి మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాను. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. అలా ఏమైనా చేస్తే గ్రూప్లో కూడా పెట్టండి, మీ వర్క్ కూడా అందరు చూస్తారు. ఓకే అండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే.